నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్తమా అస్తమా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం నిత్య బ్రాహ్మీ మనుధ్యాన పరాయణ గురుత్తమం సదాశివం వందే పద్మాకర బుధేశ్వరం. ఆదిదేవుడైన నారాయణకు, జగద్గురువులైన వ్యాస పరమాత్మకు, ఆదిశంకర భగవత్పాదులకు, శ్రీ ప్రణవపీఠాధిపతి అయిన బ్రహ్మశ్రీ వద్దిపతి పద్మాకర్ గురువుగారి పాద పద్మములకు సహస్ర నమస్కారములు తెలియజేసుకుంటూ, శ్రీ ప్రణవపీఠం మరియు శ్రీ వాగ్దేవి కళాపీఠం సంయుక్తంగా సగౌరవంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా అంతర్జాలంలో అంతర్జాతీయంగా నిర్వహిస్తున్న గజేంద్ర మోక్షణ పద్య పఠన పోటీలకు స్వాగతం. ఈ పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు ఆర్థిక సహాయం అందిస్తున్న సంస్థలకు మరియు ప్రచార మాధ్యమాల వారికి, న్యాయ నిర్ణేతలకు నమస్సుమాంజలి. ఏ కార్యక్రమం అయినా సంపూర్ణంగా విజయవంతంగా జరగాలన్నా సంకల్పంతో పాటు అంగబలం, అర్ధబలం రెండు అవసరమే. శ్రీ ప్రణవపీఠం మరియు శ్రీ వాగ్దేవి కళాపీఠం సంయుక్తంగా పవిత్రమైన శ్రీమద్ భాగవతంలోని గజేంద్ర మోక్షణం పద్య పఠనపు పోటీలను నిర్వహిస్తున్న విషయం తెలుసుకున్న జాబ్ హాన్ మరియు గర్ఫిక్స్ సంస్థల వారు ఈ సత్సంకల్పానికి ఆర్థికంగా ప్రోత్సాహం అందించడానికి ముందుకు రావడం ప్రశంసనీయం. ఉద్యోగార్థులకు ఉద్యోగాలు కల్పించడంలో, కార్పొరేట్ సంస్థలకు ఉద్యోగులకు కొరత తీర్చడంలో, అనేక రంగాలలోని కార్పొరేట్ సంస్థలకు క్లౌడ్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో జాబ్ హాన్ సంస్థ కృషి అభినందనీయం. ఇంటి నిర్వహణలో నీటి సమస్య కావచ్చు, గృహాన్ని శుభ్రపరుచుకునే విషయం కావచ్చు, పెద్దలను కంటికి రెప్పలా కాపాడే విషయంలో కావచ్చు, విద్యుత్ సమస్య కావచ్చు, ఎటువంటి సమస్యలన్నిటికీ ఒకటే సమాధానం గర్ఫిక్స్ సంస్థ అనేది నిర్వహణ సమస్యలను పరిష్కరిస్తూ మన సమయాన్ని ఆదా చేస్తున్న తీరు హర్షణీయం. పద్య పఠనపు పోటీలలో ఆర్థికంగా చేయూతనిచ్చి తెలుగు పద్యాన్ని ప్రోత్సహిస్తున్న జాబ్ హాన్ మరియు గర్ఫిక్స్ సంస్థలకు ధన్యవాదాలు. కీర్తిశేషులు దుర్భా వెంకట సత్యనారాయణ మూర్తి శర్మ గారు, కీర్తిశేషులు రత్నమాంబ గారు జ్ఞాపకార్థము వారి కుటుంబ సభ్యులు కూడా సహృదయంతో ఈ కార్యక్రమానికి ఆర్థిక చేయూతనిచ్చినందుకు ధన్యవాదాలు. కార్యక్రమం ఏదైనా సరైన ప్రచారం జరగాలి. మా సంకల్పాన్ని సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం నిర్వహించిన మా మీడియా భాగస్వాములైన శ్రీ కొప్పరపు కవుల కళాపీఠం, ఏకే తెలుగు మీడియా, టోరీ తెలుగువారి ఆత్మీయ భారతి, తెలుగు వన్ ఛానల్ మరియు నానీస్ మహతి ఛానల్ సంస్థలకు మా అభినందనలు. నేడు మనతో ఉన్న న్యాయ నిర్ణేతలు శ్రీమతి వాణిశ్రీ నైనాల గారు. విజయవాడకు చెందిన వాణిశ్రీ నైనాల గారు 1972వ సంవత్సరం జూన్ 19వ తేదీన జన్మించారు. వీరు ఆంగ్ల సాహిత్యం నందు ఎంఏ పట్టా పొందారు. వీరి భర్త గారు శ్రీ ఎన్వి రమణ గారు విజయవాడ డిఎస్పిగా చేస్తున్నారు. పద్య రచన మరియు కవితలు రాయడంలో వీరికి ఆసక్తి ఎక్కువగా. ఇవే కాక వీరు వివిధ సమూహములలోనూ మరియు అనేక బ్లాగులలో జరిగే ప్రత్యక్ష కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు. వీరికి మాతృభాష మీద ఉన్న అభిమానంతో ప్రస్తుతం వీరు సాహిత్య అభ్యాసము చేస్తున్నారు. వారు న్యాయ నిర్ణేతలుగా మనతో ఉండడం మన అదృష్టంగా భావిస్తూ సాదరంగా హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాను. వాణిశ్రీ గారు. సభా సరస్వతికి నమస్కారం అండి. పార్టిసిపెంట్స్ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. మేడం గారు, ఈ కార్యక్రమంలో ఉన్న న్యాయ నిర్ణేతలకు చిన్న విన్నపం. ఇవి అంతర్జాల పోటీలు కావడం వలన సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందువల్ల ఐడి నెంబర్ని 1కి 2 సార్లు అడగడం జరుగుతుంది. మీరు కూడా 1కి 2 సార్లు ఈ ఐడి నెంబర్కి మార్క్స్ వేయబడ్డాయి, ఈ నెంబర్ని అప్డేట్ చేయడం జరిగింది, మార్కులు ఇవ్వడం జరిగింది అని 1కి 2 మీరు చెప్పవలసి ఉంటుందాం. ఈ కార్యక్రమంలో పోటీదారులందరికీ ముఖ్య గమనిక. ఇది అంతర్జాలంలో అంతర్జాతీయంగా జరుగుతున్న పోటీలు కావున మీ ఇంటర్నెట్ కనెక్షన్స్ ని ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా చూసుకోండి. ఇతర పోటీదారులు పాల్గొనే సమయంలో అంతరాయం కలిగించొద్దు.
మీరు పాల్గొనే సమయంలో తప్ప మిగతా సమయంలో మీ మైక్రోఫోన్ మ్యూట్ లో పెట్టండి. మీరు పద్యం గాని గద్యం గాని చెప్పేటప్పుడు కెమెరా టర్న్ ఆన్ చేసుకోండి. మీరు చెప్పేటప్పుడు గట్టిగా వినపడేలా చెప్పండి. మీకు కేటాయించిన సమయం 3 నిమిషములు. మీకు కేటాయించిన సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకొని 3 నిమిషముల తర్వాత బజర్ మోగుతుంది. ఆ తర్వాత మీరు మీ సమయం పూర్తయినదని గుర్తించగలరు. ఇప్పుడు న్యాయ నిర్ణేతల అనుమతితో ఈ పోటీలను ప్రారంభించుకుందాం. మీరు అనుమతి ఇస్తే మొదటి అభ్యర్థిని పిలుస్తాను మేడం. మీ వాయిస్ వినిపించట్లేదు శ్రీవాణి గారు. వాణిశ్రీ గారు మీ వాయిస్ వినిపించట్లేదు. అన్మ్యూట్ చేయాలండి జడ్జి గారా. ఇప్పుడు తప్పకుండా స్టార్ట్ చేయండి. మొదటి అభ్యర్థి VS1051 ఉన్నారా అండి? VS1051. మేడం గారు ఉన్నాను మేడం గారు. చెప్పండి, మీ టైం స్టార్ట్. శ్రీ గురుభ్యో నమః. అది మరియును మాతలుంగ లవంగలుంగ చూత కేతకి బల్లాత కామృతక సరళ పనసబదరి ఒకల వంజుల వట కుటజ కుంద కురవక కురంతక కోవిదార ఖర్జూర నారికేల సింధువార చందన పిచుమంద మందార జంబూ జంబీర మాధవి మధుక తాళ తక్కోల తమాల హింతాల రసాల సాల ప్రియాలు బిల్వ మలక ప్రముఖ కదంబ కరవీర కదలి కపిత్త కాంచన కందరాల శిరీష శింశుపాశోక పలాశ నాగ పన్నాగ చెంపక శతపత్ర మరవక మల్లికా మాతల్లిక ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుస్మిత ఫలిత లలిత విటపి వీరున్నవిహలంకృతంబును మణివాలు కానేక విమల పులిన తరంగిణి సంగత విచిత్ర విద్రుమలత మహోద్యాన చుకపిక నికరణి నిర్దలిత శాఖీ శాకాంతర పరిపక్వ ఫలరంధ్ర ప్రవర్షిత రస ప్రవా బహుళంబును కనకమయ సలీల కాసార కాంచన కుముద కల్హార కమల పరిమళ మిలిత కబలాహార సంతతాంగీకార పరిశ్రాంత కాంత సమాలింగిత కుమారమత్త మధుకర విట సముదాయ సమీప సంచార సముదంచిత శకుంత కలాంశ కారండవ జలకృక్కుట చక్రవాక బకబలాక కోజిష్టిక ముకర జల విహంగ విసర వివిధ కోలాహల బదరీభూత నభో అంతరాలంబును తుహినకర కాంత మరకత కమలరాగ వజ్ర వైడూర్య నీల గోమేదిక పుష్యరాగ మనోహర కనక కలదౌత మణిమయ అనేక శిఖర తటధరి విహరమాన విద్యాధర విబుధ సిద్ధ చారణ గరుడ గంధర్వ కిన్నెర కింపురుష మిథున సంతత సరస సల్లాభ సంగీత ప్రసంగ మంగళాయతనంబును గంధగజ గవయ గండ వేరుండ ఖడ్గ కంఠీరవ శరభ శార్దూల శశ చమర శల్య బల్ల సారంగ సాలావృక వరాహ మహిష మర్కట మహోరగ మర్కటాది నిఖిల. సమయం ముగిసినది. మీ సమయం ముగిసినది. అలారం వినిపిస్తుందండి? మీకు వినిపిస్తుందా మేడం గారు? ఓకే, వినిపించింది. అలారం వినిపిస్తుందా? వినిపించిందండి. మీ సమయం ముగిసినదండి. జడ్జి గారు, థ్యాంక్ యూ. VS1051 కి మార్క్స్ ఇవ్వండి. VS1051 కి మార్క్స్ అప్డేట్ చేయండి జడ్జి గారు. హలో, స్కోర్ షీట్ డౌన్లోడ్ చేయాలా? స్కోర్ షీట్ మేడం గారు
చాలా మంచి ప్రయత్నం అండి. మీరు గజ్జె ఎంచుకోవడం చాలా సాహసోపేతమైన నిర్ణయం. చాలా మంచి ప్రయత్నం చేశారు. అభినందనలు మీకు. VS 1051 కి మార్క్స్ అప్డేట్ చేశారా అండి జడ్జి గారు? స్కోర్ షీట్ ఎక్కడ ఉందండి? స్కోర్ షీట్ మీకు పంపించారు కదమ్మా. ఓకే, ఓపెన్ చేసుకున్నారా? VS 1051 కి మార్క్స్ అప్డేట్ చేశారా మేడం గారు? 1 minute అండి, చేస్తున్నాను. డన్ అండి. నెక్స్ట్ పార్టిసిపెంట్ చూడొచ్చు. అడ్మైన్ గారు VS 1051 కి మార్కులు ఇవ్వబడ్డాయి. స్టేటస్ అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్ అభ్యర్థి VS 1052 ఉన్నారా అండి? ఉన్నానండి. ఓకే, నేను చెప్పంగానే మీరు స్టార్ట్ చేయండి. సరే అండి. 1 2 3 స్టార్ట్. చెప్పండి. మకరి తోడ పోరు మాతంగ విభుని ఒక్కరు నిడించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీ యూధంబు మగలు తగులు గారి మగువలకును. భావం: మొసలితో పోరాడుతున్న గజరాజును ఒంటరిగా విడిచి వెళ్ళడానికి ఆడ ఏనుగులకు కాళ్ళాడలేదు. అవి ఊరికే అలానే చూస్తున్నాయి. ఆడవారికి భర్తల పైన బంధం విడదీయరానిది కదా. సందర్భం: మొసలితో పోరాడుతున్న తన భర్తను విడిచి వెళ్ళలేని ఆడ ఏనుగుల బాధను సూచించు పద్యం. ఇంకొకటి: పాదద్వంద్వము నేల మోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి బుద్ధిలతకున్మారాకు హత్తించి నిష్కేద బ్రహ్మ పదావలంబనరతిం క్రీడించు యోగీంద్రు మర్యాదన్నక్రము విక్రమించే కరిపాదాక్రాంత నిర్వక్రమై. భావము: మహాయోగులు వాయువులను బంధించి ఇంద్రియాల ఆడంబరాన్ని అణగదొక్కి అణగించి మారాకు బుద్ధికి మారాకులతను పట్టించి పట్టుదలగా దుఃఖరాహిత్య ఆనందమయ పరబ్రహ్మను అందుకొని ఆనందిస్తారు. అలాగే మొసలి తన 2 కాళ్ళతో నేలను గట్టిగా బిగబట్టి పట్టి ఉన్న ఏనుగు 2 కాళ్ళను గట్టిగా పట్టుకొని జయింపరానిదై విజృంభించింది. సందర్భం: తన పాదాలతో నేలను గట్టిగా పట్టి ఉంచి ఏనుగు మొసలితో పోరాడుతున్న సందర్భంలోనిది. అయిపోయిందండి.
అండి, చాలా అద్భుతంగా చెప్పారు. న్యాయ నిర్ణేత గారు విఎస్ 1052 కి మార్క్స్ అప్డేట్ చేయండి. న్యాయ నిర్ణేత గారు విఎస్ 1052 కి మార్క్స్ అప్డేట్ చేయండి. అనండి 10 అయింది. బాగుందమ్మా, కొంచెం ప్రాక్టీస్ చేయాలి. నెంబర్ ఒకసారి రిపీట్ చేస్తారా జడ్జి గారు, ఏమనుకోకుండా? ఏ నెంబర్ కి చేస్తారు? 1052. ఓకే, మీరు అనుమతిస్తే ఇంకో అభ్యర్థికి వెళ్తామండి. నెక్స్ట్ అభ్యర్థి సారీ. మీ అనుమతితో తదుపరి పోటీదారిని పిలుద్దామండి. నెక్స్ట్. ఓకే అండి. 1053 విఎస్ 1053 రెడీగా ఉన్నారా అండి? రెడీ అండి. ఓకే, మీ మీ సమయము స్టార్ట్. 1 2 3 స్టార్ట్ అండి. కవి పుంగవులు, న్యాయ నిర్ణేతలు మరియు కార్యక్రమ నిర్వాహకులందరికీ నమస్కారం. అవన్నీ అవసరం లేదండి. గజరాజు అడవిలో తన భార్యలతో కలిసి విహరించుచు అందున్న తటాకమునందు దిగి జలక్రీడలాడుచున్న వేళ అందు వసించి ఉన్న ఒక మకరరాజు ఆ ఏనుగును ఒడిసి పట్టుట జరిగినది. ఆ మొసలి నుండి విడిపించుకున్నట్టుగాను గజేంద్రుడు అనేక వేల సంవత్సరములు పోరాటములు సల్పి తన శక్తి నశించిందని గ్రహించిన పిదప భగవంతుని ఆర్తితో కన్నీటి పర్యంతమై ఈ క్రింది విధముగా స్తోత్రం చేసినాడు. లావుకింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులున్ ఠావుల్ తప్పెను మూర్ఛ వచ్చెన్ తను ఉండసెన్ శ్రమం బయ్యడిన్ నీవే తప్ప ఇత పరం బెరుగ మన్నింపందగుందీను నిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. దీని భావం ఏమంటే, గజేంద్రుడు తన శక్తి పూర్తిగా నశించిపోయినదని, తన యొక్క ధైర్యము కూడా పోయింది అని గ్రహించి శరీరము అలసటకు లోనదైందని, మూర్ఛ వస్తున్నదని, తన యొక్క ప్రాణాలు వాని వాని స్థానముల నుండి కదిలిపోతున్నాయని చూసుకొని భగవంతుని నీవు తప్ప నాకు ఇంకెవరూ దిక్కులేరనియు, నీవు తప్ప నేను ఇంకెవరిని ఎరుగని అని చెప్పుకుంటూ, ఓ పుణ్యాత్ముడా, ఓ భగవంతుడా, ఈశ్వర, వరములు ఇచ్చేటటువంటి వాడా, నన్ను వచ్చి కాపాడవయ్యా అని ప్రార్థించుచు చేసినటువంటి భావము. ఇంకొకటి కూడా చెప్పచ్చా అండి? మీ సమయం ఉందండి, చెప్పచ్చు. మీ బజర్ మోగినప్పటి వరకు ఆపేయాలి. సరే, పద్యం చెప్తున్నా. సిరికిన్ చెప్పడు శంఖ చక్ర యుగమున్ చేదో ఈ సంధింపడే పరివారమున్ జీరడు అభ్రగపతిన్ మన్నింపఢాకర్ణికాంతర ధమ్మిల్లము చకనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేలాంచలమైనను వీడడు గజ ప్రాణవనోత్సాహి అయి. ఇది ఏ సందర్భంలో జరిగిందంటే, గజరాజు యొక్క ప్రార్థనను వినిన మీదట విష్ణుమూర్తి వేగిరపడుతూ ఆ గజేంద్రుని రక్షించడానికి బయలుదేరు సమయంలో ఈ విధంగా జరిగిందని కవివర్యులు వర్ణిస్తున్నారు. ఏమిటంటే, సిరికిన్ చెప్పడు, లక్ష్మీదేవి కూడా చెప్పకుండా విష్ణుమూర్తి ఆయన ధరించేటటువంటి శంఖచక్రాలను కూడా ధరించకుండా, ఆయన పరివారంలో ఉన్నటువంటి సేవకులకు ఎవరికీ కూడాను ఏ పని అప్పగించకుండా, కనీసము తన వాహనమైనటువంటి గరుక్మంత్రిని కూడాను నాయనా నువ్వు సిద్ధంగా ఉండు, మనం బయలుదేరాలి అని కూడా చెప్పకుండా ఆయన బయలుదేరుతున్నటువంటి సందర్భంలో ఈ విధంగా ఆయన చెప్పుకు అమ్మా మీ సమయం ముగిసినది. అలారం వినిపిస్తుంది. సమయం ముగిసినది. మంచిదమ్మా, మీరు ఇంకా అన్మ్యూట్ చేసుకోవచ్చు, లీవ్ అవ్వచ్చండి. ఓకే. 1053 కి మార్క్స్ అప్డేట్ చేయండి జడ్జి గారు. న్యాయ నిర్ణేత గారు అయిందండి. విఎస్ 1053 చేశాను. ఇట్స్ డన్ అండి. ధన్యవాదాలు. చాలా బాగా చెప్పారు, చాలా చక్కగా స్పష్టంగా చెప్పారండి పద్యాలు, చాలా బాగుంది. మీ అనుమతితో తదుపరి అభ్యర్థిని పిలుద్దామండి. తప్పకుండా నెక్స్ట్ వెళ్ళండి.
విఎస్ 1054 అండి. రెడీగా ఉన్నారండి? అడ్మైన్ గారు మీరు అప్డేట్ చేస్తున్నారు కదండి మార్క్స్. విఎస్ 1053కి అప్డేట్ చేయండి. విఎస్ 1054 సిద్ధంగా ఉన్నారా అండి? విఎస్ 1054 వారు రాలేదండి. తదుపరి అభ్యర్థికి వెళ్దామండి. విఎస్ 1055 విఎస్ 1055 వారు రాలేదండి. విఎస్ 1056 ఉన్నారా అండి? విఎస్ 1056 విఎస్ 1056 అండి. విఎస్ 1056 అలా రాకూడదండి. కంటిన్యూగా పిలుస్తున్నాము. చెప్తానండి ఎవరైనా వచ్చి. ఓకే అండి. ఓకే అండి. విఎస్ 1057 ఉన్నానండి. విఎస్ 1057 ఉన్నానండి. ఓకే అండి. నేను 1 2 3 స్టార్ట్ చెప్పినప్పుడు మీరు మీ సమయాన్ని మీరు చెప్పాలండి. 1 2 3 స్టార్ట్ అండి. చెప్పండి. ముసలితో గజేంద్రుడు పోరు చేస్తూ ఉన్నప్పుడు గజేంద్రుడు అలసిపోయి చేసినటువంటి గజేంద్ర మరలోని పద్యాలు. ఎవనిచే జనించు జగము ఎవని లోపల నుండు లీనమై ఎవని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానిన్ ఆత్మభవున్ ఈశ్వరున్ నే శరణంబు వేడెదన్. ఈ సృష్టి స్థితి లయలకు కారణమే భూతుడైనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, ఈ సృష్టికి మూల కారణమైనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆ పరమేశ్వరుణ్ణి ఆత్మభవుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన అలోకంబగు పెంచీకటి కవ్వల నెవ్వడు ఏకాకృతి వెలుగున్ అతని నేసేవింతున్. ఈ లోకాలు, లోకస్తులైనటువంటి ప్రజలు, లోకేశులైనటువంటి రాజులు అందరూ తెగిపోయిన తర్వాత చివర ఆ లోకాలకు అవతల ఉన్నటువంటి ఒక పెంచీకటికి అవ్వల ఉన్నటువంటి ఒక వెలుగుని, ఏకాకృతిగా వెలుగుతున్నటువంటి పరమేశ్వరుణ్ణి నేను ప్రార్థిస్తాను. కలడందురు దీనులయడ కలడందురు దివ్యయోగి గణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండనెడు వాడు కలడో లేడు. అన్ని దిశల్లోనూ అన్ని ప్రదేశాల్లోనూ దివ్యయోగి గణాల మనస్సుల్లోనూ ఉంటారని అంటారు. అటువంటి పరమేశ్వరుడు ఉన్నాడో లేడో. లా ఒక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులు ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చే తనుగుండస్యన్ శ్రమంబయ్యడిన్. నీవే తప్ప ఇతప్పరం బెరుగా మన్నింపందగున్ దీనునిన్. రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. నాయనా దేవా, శక్తి కొంచెం కూడా లేదు. పూర్తిగా ప్రాణాలన్నీ ఒక పట్టు తప్పిపోతున్నాయి. ఏమాత్రము కూడా ధైర్యం లేకుండా పోతూ ఉంది. నువ్వు తప్పితే నేను ఇంకెవరిని ఎరగను. కాబట్టి ఈశ్వర, ఓ వరాలిచ్చే దేవుడా, ఓ పుణ్యాత్ముడా, వచ్చి నన్ను కాపాడి సంరక్షించు నాయన. సమయం ముగిసినదండి. మీ సమయం ముగిసినది. మీ సమయం. థ్యాంక్ యూ అండి. చాలా బాగా చెప్పారు. చాలా ఇన్వాల్వ్ అయి చెప్పారు. ధన్యవాదాలు. జడ్జి గారు, విఎస్ 1057 1057
అవునండి. రైట్ అండి. చాలా బాగా చెప్పారండి. మంచి ధార ఉంది పద్యంలో. చాలా బాగుంది. తదుపరి అభ్యర్థిని పిలుద్దామండి. పిలవండి. ఎస్ 1058 ఉన్నారండి? విఎస్ 1058 విఎస్ 1058 ఉన్నారా అండి? విఎస్ 1059 ఉన్నానండి. యా విఎస్ 1059 అండి మీది? అవునండి, 1059. ఓకే అండి. యువర్స్ టైం స్టార్ట్ నవ్వండి, చెప్పండి. నమస్కారం అండి. ఇప్పుడు నేను గజేంద్ర మోక్షణంలోని త్రికూట పర్వతాన్ని వర్ణించే గద్యాన్ని చెప్తున్నానండి. అది మరియును మాతులుంగ లవంగలుంగ చూత కేతకి భల్లాత కామ్రాతక సరళ పనస బదరీ వకుల వంజుల వటకుట జకుంద కురవక కురంటక కోవిదార ఖర్జూర నారికేళ సింధువార చందన పిచు మంద మందార జంబూ జంబీర మాధవి మధుక తాళ తక్కోల తమాల హింతాల రసాల సాల ప్రియాళు బిల్వామలక క్రిముక కదంబ కరవీర కదళీక పిత్త కాంచన కందరాళ శిరీష సింసుపాశోక పలాసనాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లికా మతల్లికా ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరున్నివహాలంకృతంబును మణివాలు కానేక విమల పులిన తరంగిణి సంగత విచిత్ర విద్రుమలత మహోద్యాన సుకపిక నికర నిశిత సమంచిత చెంచూపుట నిర్దళిత శాఖీ శాఖాంతర పరిపక్వ ఫలరంధ్ర ప్రవర్షిత రస ప్రవాహ బహుళంబును కనకమయ సలిల కాసార కాంచన కుముద కల్హార కమల పరిమళ మిళిత కబలాహార సంతత అంగీంకార భార పరిశ్రాంత కాంతా సమాలింగిత కుమారమత్త మధుకర విట సముదయ సమీప సంచార సముదంచిత శకుంత కలహంస కారండవ జలకుక్కుట చక్రవాక బక బలాక కోయష్టిక ముకర జల విహింగ విసర వివిధ కోలాహల బదరీభూత భూన బోంతరాళంబును తుహిన కరకాంత మరకత కమలరాగ వజ్ర వైడూర్య నీల గోమేదిక పుష్యరాగ మనోహర కనక కలదౌత మణిమయానేక శిఖర తటధరీ విహరమాన విద్యాధర విబుధ సిద్ధ చారణ గరుడ గంధర్వ కిన్నర కింపురుష మిథున సంతత సరస సల్లాప సంగీత ప్రసంగ మంగళాయతనంబును గంధ గజగవయ గండ బేరుండ ఖడ్గ కంఠీరవ శరవ శార్దూల శిశ చమర శల్య భల్ల సారంగ సాలావృక వరాహ మహిష మర్కట మహోరగ మార్జాలాది నిఖిల మృగనాద సమూహ సమర సన్నాహ సంరంభ సంచకిత శరణాగత శమన కింకరంబునయ్యొప్పు ఆ పర్వత సమీపమునందు. అలాగే ఉందండి, చెప్పండి. సుఖ మహర్షిని పరీక్షిత్ మహారాజు అడుగుతున్నారు. నీరాట వనాటములకు పోరాటం బెట్లు కలిగే పురుషోత్తముచే ఆరాట మెట్లు మానెను ఘోరాటవిలో నిభద్ర కుంజరమునకున్. ఆ కాసారం దగ్గర ఆ ఏనుగులన్నీ చేస్తున్న హడావిడిని వర్ణిస్తూ తొండంబుల పూరించుచు గండంబుల జల్లుకొనుచు గళగల రవముల్ మెండుకొన వలుద కడుపులు నిండన్ వేదండ కోటి నీటింద్రావెన్. అలాగే ఏనుక్కిను మొసలికి జరిగే పోరుని వర్ధిస్తూ కరి దిగుచు మకరి సరసికి. మీ సమయం ముగిసినదండి. బజర్ వినిపిస్తుందండి? వినిపించింది. ధన్యవాదాలండి, చాలా బాగా చెప్పారు. న్యాయ నిర్ణేత గారు 1057 కి మార్క్స్ అప్డేట్ చేయండి. 59 అండి. 1059 సారీ, బిఎస్ 1059 మార్క్స్ అప్డేట్ చేయండి న్యాయ నిర్ణేత గారు. మేడం ఎట్లా చేయాలి? ఆన్లైన్ చేయాలా? శేష్ కుమార్ అండి, రాధిక గారు విఎస్ 1 మేడం 1059 కదా, 1059 అయింది. మనతో పాటు ఈ రోజు అసలు గద్యం ఎంచుకోవడం అనేది చాలా అభినందనీయమైన విషయం అండి. మీరు చాలా చక్కగా మంచి ధారతో చెప్పారు, అభినందన. మనతో ఇంకొక న్యాయ నిర్ణేత గారు కానీ ఉన్నారమ్మా, వారి గురించి తెలుసుకుందాం మేడం గారు. ఓకే క్యారీ ఆన్. శేషకుమార్ గారు స్వాగతం అండి. గజేంద్ర మోక్ష మేడం నమస్తే. మార్క్స్ ఎట్లా అప్డేట్ చేయాలి చెప్పండి.
ఓ మీరేనా అండి? క్షమించండి, ఎవరో పార్టిసిపెంట్ అనుకున్నామండి, కాదు, ఏమనుకోకండి. పర్వాలేదు పర్వాలేదు చెప్పండి. మీకు వర్క్ షీట్ మార్క్ షీట్ పంపించింటారు చూడండి అక్కడ మీ ప్యానెల్ అంటే లో. ఇప్పుడు ఇది ఆన్లైనే చేయాలంటారా? ఆన్లైన్ చేయండి దయచేసి, వీలున్నంత వరకు ఆన్లైనే చేయండి. ఆన్లైన్ అంటే నాకు కంప్యూటర్ లో ఉన్నాను నేను యాక్చువల్ గా. కంప్యూటర్ లో చేయడానికి వీలవుతుందా? చేయండి, చేయొచ్చండి. మీరు వర్క్ షీట్ దాన్ని డౌన్లోడ్ చేసుకొని మార్క్ షీట్ పంపిస్తుంటారు. నాకు వర్క్ షీట్ అంటే నేను జూమ్ లో ఉన్నాను. పక్కన సార్ మీకు ఫోన్ ఉంది కదా, పక్కన ఫోన్ లో ఉంది కదండి, ఫోన్ లో మనకు పంపించారు కదా. 1 మినిట్ మేడం, నాకు పంపించారు. ఎవరు, సుమలత గారా పంపించేది? అవునండి అవునండి. ఒక్క నిమిషం. ఫోన్ లో సబ్మిట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈమె నాకు లింక్ పంపించారు, వర్క్ షీట్ పంపలేదే. పంపించారండి చూడండి, లింక్ తో గానీ పంపించుంటారు చూడండి. అంటే ఇంత క్రితమే పంపించారు, నేను పంపిస్తాను సార్, మీ నంబర్ నా దగ్గర పంపించండి. 944 ఇంకో నంబర్ టైప్ చేస్తాను చూడండి మేడం, టైప్ చేస్తాను నంబర్. 944 0000 0000 427 7. శేష్ కుమార్ గారు. మేడం వచ్చిందా నంబర్? చాట్ లో పంపించాను. శేష్ కుమార్ గారు, ఈ లోపల మీ గురించి చిరుపరిచయం అండి. అంత పెద్ద విషయమేం కాదు. నేను కేవలము నేను చెప్తానండి, మీరు వినండి, ఏమనుకో. సరే చెప్పాలండి, మీరు గొప్పవారు, మేము మీ గురించి మేము చెప్పాలి. అటువంటివి ఏమి వద్దండి, మామూలుగా చెప్పండి. కేవి శేషకుమార్ గారు తిరుపతిలో నివసిస్తున్నారు. శ్రీ కేవి శేషకుమార్ గారు BSNL లో AGM గా పదవి విరమణ చేశారు. తత్వశాస్త్రం, సాహిత్యం, సామాన్య శాస్త్రం, చరిత్రలో ఆసక్తి కలిగిన వీరు విద్యాభ్యాస పరంగా BCom, BA ఇంగ్లీష్ లిటరేచర్ మరియు MA HR పూర్తి చేశారు. వీరు ఇప్పటి వరకు 2 శతకములను రచించారు. ఇవే కాక శాస్త్రీయ మరియు వివిధ ఛందస్సులలో 10,000కు పైగా తెలుగు పద్యాలు రచించారు. వీరు తత్వశాస్త్రానికి సంబంధించిన ప్రవచనాలలో అధ్యాపకులుగా పాల్గొనడమే కాక సామాజిక మాధ్యమాల ద్వారా నిర్వహించబడుతున్న 10కి పైగా సాహిత్య సాముషాల్లో పాల్గొంటున్నారు. వీరిని కడప సాహిత్యం అకాడమీ వారు 1995-96 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఉత్తమ కవిగా సత్కరించారు. ఛందస్సు ప్రకారం తెలుగు పద్యాలు ఎలా రాయాలి అనే అంశానికి సంబంధించిన సాహిత్య సమూహంలో వీరు వారి అమూల్య సలహాలను అందిస్తున్నారు. అటువంటి సాహితీ సేవకులు, కవి, రచయిత ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణేతగా మనతో ఉండడం మన అదృష్టంగా భావిస్తూ సాదరంగా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం. హృదయపూర్వక ఆహ్వానాలండి శేషకుమార్ గారు. నమస్కారం అమ్మ, ధన్యవాదాలు. నమస్కారం శేష్ కుమార్ గారు. ఫోన్ లో పంపించాను, నేను చూస్తాను. మీరు అనుమతిస్తే నెక్స్ట్ అభ్యర్థిని పిలుస్తానండి. అలాగే అమ్మా, అలాగే పిలవండి. 1056 ఉన్నారా అండి? 1056 వారు రాలేదండి. 1060 లేరు. 1060 సారీ 1061 ఉన్నారా అండి? ఉన్నాను మేడం. 1061 ఓకే అండి. వన్ 2 3 స్టార్ట్. మీ టైం స్టార్ట్ అయిందండి, చెప్పండి. తొండంబుల పూరించుచు గండంబుల చల్లు కొనచు గళగళ రవముల్ మెండు కొనవలుద కడుపులు నీటిని త్రావెన్. ఏనుగులు వాటి చెక్కిళ్లపై శబ్దములు చేస్తూ వాటి పెద్ద పెద్ద కడుపులు నిండా నీటిని త్రాగెను. గజేంద్రుడు తన భార్యలతో కలిసి దాహం వేసి సరస్సు వద్దకు వచ్చి నీటిని ఎలా త్రాగిందో వర్ణించు సందర్భంలోనిది పద్యం.
కరిదిగుచు మకరి సరసికి కరిదరికి మకరి దిగుచు గరకర బెరయన్ కరికి మకరి మకరికి కరి భరమనుచును అతలకు తల బటుల రుదపడన్. మొసలి ఏనుగుని నీటిలోకి లాగింది. ఏనుగు మొసలిని గట్టుపైకి ఈడ్చింది. ఇలా రెండు ద్వేషం పట్టుదల పెంచుకున్నాయి. ఏనుగు మొసలిని తట్టుకోలేదు, మొసలి ఏనుగుని తట్టుకోలేదు అని పాతాళ భూలోకసురులు ఆశ్చర్యపోయారు. ఏనుగుల విహారానికి విసిగి మొసలి ఏనుగు పాదాన్ని పట్టి బాధించే సందర్భంలోనిది పద్యం. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందిండు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానిన్ ఆత్మభవున్ ఈశ్వరునే శరణంపు వేడెదన్. ఎవరి వల్ల ఈ సృష్టించబడిందో, ఎవరిలో కలిసి ఉంటుందో, ఎవరిలో లీనమైపోతుందో, ఆది మధ్య అనంతము లేని వాడెవడో, అన్నిటి యొక్క సృష్టికి మూల కారణం అయిన వాడెవడో, పుట్టుట గిట్టుట మధ్య అవస్థలు లేని శాశ్వతుడెవరో అలాంటి భగవంతుణ్ణి నేను వేడుకుంటున్నాను అని భావం. ఏనుగు తన శక్తినంతా కోల్పోయి ఇక పరమేశ్వరుణ్ణి స్మరించుకోవాలి అని ఆలోచించే సందర్భంలోని ఇది పద్యం. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన లోకంబగు పెంచీకటి కవ్వలనివ్వండేకాకృతి వెలుగు అతనినే సేవింతున్. లోకములను పరిపాలించేవారు, లోకముల్లో ఉండువారు అందరూ నశించిన అనంతరం ఆ పెంచీకట్ల అవతల అఖండమైన ప్రకాశంతో వెలుగుతున్న ఆ భగవంతుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను. ఏనుగు తన శక్తినంతా కోల్పోయి ఇక అన్నిటికీ మూలమైన భగవంతుణ్ణి ప్రార్థించాలి అని అనుకునే సందర్భంలోనిది పద్యం. మేడం ఇంకా ఉందండి, మీరు చెప్పదలుచుకుంటే చెప్పండి, మీ సమయం ఇంకా ఉంది. అంతేనండి. అంతేనా? ఓకే అండి, చాలా బాగా చెప్పారు. ఓకే, ధన్యవాదాలండి. న్యాయ నిర్ణేతలు గారు 1061 కి మార్క్స్ అప్డేట్ చేయండి. ఇద్దరు మీరు లీవ్ అవ్వచ్చండి. 1061 గారు మీరు లీవ్ అవ్వచ్చు. న్యాయ నిర్ణేతలు గారు VS 1061 కి మార్క్స్ అప్డేట్ చేయండి. బాగుందండి, చెప్పారు అమ్మాయి. ఎక్కువ పద్యాలు చేశారు. సార్ మీరు చేశారండి? శేష్ కుమార్ గారు మీరు చేశారా అండి? చేస్తున్నాను మేడం, స్కోర్ అది తీసుకుంటున్నాను, చేస్తాను. మీరు అది డౌన్లోడ్ చేసుకోలేదా అండి షీట్? లేదు మేడం, ఇంకా చేస్తున్నాను, చేస్తాను. VS 1061 కి చేయండి. అడ్మైన్ గారు మీరు ఒకసారి అన్ని చూసుకుంటూ ఉండండి, నేను మీకు అప్డేట్ చేయట్లేదు. VS 1061 కి మార్క్స్ అప్డేట్ చేయండి. తదుపరి అభ్యర్థిని పిలుద్దామా అండి? మరి పిలవండి మేడం. VS 1062 అండి. నమస్కారం అండి. ఉన్నానండి. ఓకే అండి, స్టార్ట్ చేయొచ్చా అండి? నేను 1 2 3 స్టార్ట్ చెప్పినప్పుడు చేయండి. ఓకేనండి. 1 2 3 స్టార్ట్ అండి, మీ సమయం స్టార్ట్ అయింది. అది మరియున మాతులుంగ లవంగలుంగ చూత కేతకి భల్లాత కామ్రాతక సరళ పనస బదిరి వకుళ మంజుళ వటకుటజ కుంద కురవక కురంటక కోవిదార ఖర్జూర నారికేళ సింధువార చందన పిచుమంద మందార జంబూ జంభీర మాధవీ మధుక తాళ తక్కువల తమాల హింతాల రసాల సాల ప్రియాళు బిల్వామలక క్రముక కదంబ కరవీర కదళి కపిత్త కాంచన కందరాళ శిరీష శింశుపాశోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లికా మతల్లికా ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరున్నివహాలంకృతంబును మణివాలు కానేక విమల పులిన తరంగిణీ సంగత విచిత్ర విద్రుమలతా మహోద్యాన శుకపిక నికర నిశిత సమంచిత చంచూపుట నిర్ధళిత శాఖి శాకాంతర పరిపక్వ ఫలరంధ్ర ప్రవర్షిత రస ప్రవాహ బహుళంబును కనకమయ సలిల కాసార కాంచన కుముద కల్హార కమల పరిమళ మిళిత కబళాహార సంతతాంగీకార భార పరిశ్రాంత కాంతా సమాలింగిత కుమార మత్త మధుకర విట సముదయ సమీప సంచార సముదంచిత శకుంత కలహ
జలహంస కారండవ జలకుక్కుట చక్రవాక బకబలాక కోయష్టిక ముఖర జలవిహంగ విసర వివిధ కోలాహల బద్రీభూత భూనభూంతరాళంబును తుహినకర కాంత మరకత కమలరాగ వజ్ర వైఢూర్య నీల గోమేధిక పుష్యరాగ మనోహర కనక కలధౌత మణిమయానేక శిఖరతటధరీ విహరమాణ విద్యాధర విభుద సిద్ధ చారణ గరుడ గంధర్వ కిన్నెర కింపురుష మిథున సంతత సరస సల్లాప సంగీత ప్రసంగ మంగళాయతనంబును గంధ గజ గవయ గండభేరుండ ఖడ్గ కంఠీర వశరభ శార్దూల శశ చమర శల్య సారంగ శశ చమర శల్య భల్ల సారంగ సాలావృక వరాహ మహిష మర్కట మహోరగ మార్జాలాది నిఖిల మృగనాథ సమూహ సమర సన్నాహ సంరంభ సంచికిత శరణాగత శమన కింకరంబున యొప్పున పర్వత సమీపమునందు. సమయం ఉందా అండి? ఉందండి, చాలా అద్భుతంగా చెప్తున్నారండి. థ్యాంక్స్ అండి. నీరాట వనాటములకు పోరాటం బెట్లు కలిగే పురుషోత్తముచే నారాటం బెట్లు మానెను ఘోరాటవిలోని భద్రకుంజరమునకు. సందర్భం శుక మహర్షిని పరీక్షిత్తు మహారాజు ప్రశ్నించిన సందర్భంలోనిది. భావం నీటిలో నివసించే మొసలి, అడవిలో విహరించే భద్రగజమైన ఏనుగు, ఈ రెండిటికి పోరాటం అసలు ఎలా జరిగింది, ఎందుకు జరిగింది? ఆ పోరాటాన్ని పురుషోత్తముడైన శ్రీ మహావిష్ణువు ఎలా పోగొట్టి గజేంద్రుని కాపాడాడు అని భావం. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన లోకంబగు పెంజీకటి కవ్వల నెవ్వండేకాకృతి వెలుగునతనినే సేవింతు. సందర్భం తన శక్తి మొత్తం నశించిపోగా గజేంద్రుడు భగవంతుని శరణు వేడతాను అనుకుంటున్న సందర్భంలోనిది. భావం లోకాలు, లోకాలలో ఉండేవారు, లోకాలను పాలించేవారు అందరూ నశించిన అనంతరం ఆ కారు చీకట్ల అవతల ఎవ్వరూ అత్యంత ప్రకాశవంతంగా వెలుగొందుతూ ఉంటారో అటువంటి భగవంతుణ్ణి నేను సేవిస్తాను అని భావం. ఇంకా సమయం మిగిలిందండి, మీ సమయం ఉందా అండి? మకరి తోడ పోరు మాతంగ విభుని నొక్కరుని దించి పోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరి యూధంబు మగలు తగులు కారే మగువలకును. అంటే మొసలితో పోరాడుతున్న సమయం ముగిసినది. ఓకే అండి, థ్యాంక్స్ అండి. చాలా చెప్పారండి. చాలా బాగుందమ్మా, మంచిగా స్పష్టంగా చెప్పారు. ధన్యవాదాలండి. అప్డేట్ చేశారండి? 1062 మేడం చేస్తున్నా. ఇప్పుడు వాళ్ళ వయస్సు నాకు దాంట్లో అడుగుతున్నారు, వయసు నాకు తెలియదే. వయసు 24 అండి. మీరు సరే, శేష్ కుమార్ గారు, మీకు జడ్జిని చూస్ చేసుకోండి. అక్కడ జడ్జి నేమ్ ఉంది కదా, చూస్ చేసుకోమని. చేసుకుంటాను. జడ్జి నేమ్ చూస్ చేసుకున్న తర్వాత ఉంటాయి చూడండి విభాగాల్లో జస్ట్ టిక్ చేస్తే చాలు. మీరు అవును, జడ్జి శేష్ కుమార్ ఓకే సెలెక్ట్ చేసుకున్నారా? తర్వాత కేటగిరీ ఉందా? కేటగిరీ ఉందా? దానిలో విశ్వనాథ్ విభాగం ఉంది. విశ్వనాథ్ విభాగం సెలెక్ట్ చేసుకున్నారు. గారి విభాగం ఓకే రైట్. తర్వాత పార్టిసిపెంట్ ఐడి ఉంది, అక్కడ ఐడి నంబర్ వేయండి. వేస్తాను. ఓకే 1062 దెన్ వ్యక్తి అని ఉంది, అక్కడ మీరు మార్క్స్ ఇవ్వండి. ఇప్పుడు ముగ్గురు చెప్పారు కదా మేడం, ముగ్గురికి నేను వరుసగా వేసేస్తుంటాను. లేదండి, దేనికి దానికి సబ్మిట్ చేయాలి. ఇప్పుడు 1062 చెప్పారు, అంతకుముందు ఇద్దరు చెప్పారు కదా. అవునండి, అవును. ఈ 3 చేసేసుకోండి. వాళ్ళది అప్డేట్ చేసి ఈ అమ్మాయిది అప్డేట్ చేసేస్తా. రైట్, అట్లా అప్డేట్ చేస్తాను. ఈ లోపు వేరే క్యాండిడేట్ పిలవండి, పర్వాలేదు. శైలేష్ గారు ఒక్కసారి అది అయిపోయిన తర్వాత చేసుకుందాం. అడ్మిన్ గారు, మీరు మార్క్స్ అప్డేట్ చేయండి. 1062 కి మీరు మార్క్స్ అప్డేట్ చేయండి. స్టేటస్ అప్డేట్ చేయండి 1062. శేష్ కుమార్ గారు, తదుపరి అభ్యర్థికి వెళ్దామా అండి? వెళ్ళండి మేడం, బయలుదేరండి. ఓకే, నో ప్రాబ్లం. ఉన్నారా అండి? 1063 VS 1063 ఉన్నారా?
తదుపరి అభ్యర్థి విఎస్ 1064. నమస్కారం అండి. విఎస్ 10 మీ నెంబర్ చెప్పండి. 1064. మీది 2 నెంబర్లు చూపిస్తుందండి. ఒకేసారి మా మదర్ కూడా ఉందండి. నా నెక్స్ట్ నెంబర్ మా మదర్. ఓకే అండి. ఓకే చెప్పండి. ఒక నిమిషం మీరు మీ టైం ఓకే అని చెప్పినప్పుడు చెప్పండి. ఓకే స్టార్ట్ అండి. 1 2 3 స్టార్ట్. మొసలితో ఎంతో కాలంగా పోరాడుతున్న భర్తను విడిచి వెళ్ళలేని ఆడ ఏనుగుల బాధను సూచించే పద్యము. మకరితోడ పోరు మాతంగ విధుని నొక్కరుని దించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయూధంబు మగలు తగులుగారి మగువలకును. భావము: ఏనుగుకి మొసలికి ఘోర యుద్ధం ఎన్నో సంవత్సరాలుగా జరిగినా ఆయన భార్యలైన ఆడ ఏనుగులు ఏమి చేయలేకపోతున్నామే అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోకుండా గట్టు మీదే నిలబడి చూస్తూ ఉన్నాయి. భర్తలతో భార్యల అనుబంధం వీడరానిది కదా. రెండవ పద్యము. పాదద్వంద్వము నేల మోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి బుద్ధిలతకున్మారాకు హత్తించి నిష్ఖేద బ్రహ్మ పదావలంబన రతిం క్రీడించు యోగీంద్రు మర్యాదన్ నక్రము విక్రమించే కరిపాదాక్రాంత నిర్వక్రమై. భావము: మహాయోగి వాయువులు బంధించి తన పంచేంద్రియాల ఆడంబరాన్ని అణగార్చి బుద్ధి అనే తీగకు మారాకు పట్టించి పట్టుదలగా దుఃఖరాహిత్య ఆనందమయ పరబ్రహ్మ పదాన్ని అందుకొని ఆనందిస్తాడు. అలాగే మొసలి తన 2 కాళ్లను నేల మీద ఆనించి ఊపిరి బిగపట్టి పట్టిన ఏనుగు కాళ్లను వదలకుండా జయింపరానిదై విజృంభించింది. మూడవ పద్యం. తనకు ఇంకా ఏమాత్రం శక్తి లేదని గ్రహించిన గజేంద్రుడు విష్ణువుని రక్షించమంటూ ఆర్తనాదాలు చేసిన సందర్భంలోని పద్యము. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలం వయ్యే ప్రాణంబులుంఠావుల్ నప్పెను మూర్ఛ వచ్చే తనువుండస్సెన్ శ్రమం బయ్యడిన్ నీవే తప్పనిత పరం బెరుగా మన్నింపందగుందీను నిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక భద్రాత్మక. అప్పుడు విష్ణువు గజేంద్రుని కాపాడటానికి వేగిరపడిన సందర్భంలోని ఇంకొక పద్యము. తిరికింజెప్పడు శంఖ చక్ర యుగమున్ చేదోయి సంధింపడు ఏ పరివారం. విఎస్ 1064 కి మార్క్స్ అప్డేట్ చేయండి న్యాయ నిర్ణేతలు. వాణిశ్రీ గారు, శేష్ కుమార్ గారు మార్క్స్ అప్డేట్ చేశారా అండి? విఎస్ 1064 కి చేస్తున్నాం మేడం. చెప్పారండి. చాలా బాగా చదివారు. పద్యాలు రాగయుక్తంగా చక్కగా పాడారు. భావం కూడా చక్కగా చెప్పారు. తడపడుతుంది. థ్యాంక్ యూ. మా మదర్ ఉందండి. నెక్స్ట్ ఏం పాడబట్టాలి. తిరిగి అందరికీ నమస్కారం. స్టార్ట్ అయిందండి. చెప్పండి. విఎస్ 1065 న్యాయ నిర్ణేతల అనుమతితో.
VS 1065. అందరికీ నమస్కారం. నా పేరు నాగేశ్వరమ్మ. నేను గజేంద్ర మోక్షంలో పద్యం చెప్పబోతున్నాను. తిరికింజెప్పడు శంఖ చక్ర యుగము చేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రగపతిన్ బన్నింపడు ఆకర్ణికాంతరథమిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్సిత స్త్రీ కుచోపరిచేలాంఛనమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి నవక్కింతయులేదు ధైర్యము విలోలం వయ్యను ప్రాణంబుల్టవుదప్పెను మూర్ఛ వచ్చే తనుండస్యం శ్రమం వయ్యడున్ నివేదప్పని తప్పరం బెరుగ మనింపందగుందీను నిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక ఎవ్వని తేజనింతు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాని నాత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్ ఫలవైకుంఠ పరపురంబులో నగరులో ఆమూల సౌధంబుదాపల మందార వనంతరామృతసర ప్రాంతేందుకాంతోపలో ఫల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు శౌరి విహ్వల నాగేంద్రమను పాహి పాహ్యన కుయ్యాలించి సంరంభియై కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలం కలడందురన్ని దిశలను కలడు కలండనుడు వాడు కలడో లేడో. ధన్యవాదాలందరికీ. నమస్కారం. ముందుగా ఇంకా 20 చాలా బాగా చెప్పారమ్మా, చాలా అద్భుతంగా చెప్పారు. లోకేశులు లోకస్తులు తెగిన తుదిన అలోకం బగు పెంజీకటి కవ్వలనెవ్వడే కాకృతి వెలుగునతని నే సేవించు. ధన్యవాదాలమ్మా, చాలా బాగా చెప్పారు. న్యాయ నిర్ణేతలు VS 1065 మార్క్స్ అప్డేట్ చేయండి. 1065 కి మార్క్స్ అప్డేట్ చేయండి. ఈ వయసులో మీకున్న ఉత్సాహానికి చాలా సంతోషం అమ్మా. చక్కగా పార్టిసిపేట్ చేశారు, చక్కగా చాలా చదివారు. భావం కూడా చెప్పి ఉండాల్సింది. ఇంకా టైం ఉంటే మీరు ఇంకా అలా చదువుతూనే ఉంటారేమో. చాలా 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 ఇంకా చెప్తాను, ఇంకా చాలా రోజు చదువుకుంటాను. చాలా సంతోషం. న్యాయ నిర్ణేతల అనుమతితో తదుపరి అభ్యర్థి VS 1066 ఉన్నారా అండి? 106 VS 1067 1068 VS 1072 VS 1072 ఉన్నారా అండి? ఉన్నానండి. నమస్తే అండి అందరికి. మీ వీడియో టర్న్ ఉన్నానండి. 72 ఉన్నానండి. చేయండి ఫస్ట్. మేడం వీడియో ఆన్ చేసుకోండి. మీ వీడియో ఆఫ్ లో ఉంది, వీడియో ఆన్ చేయండి. మీరు మాకు కనిపించట్లేదండి. ఇంకా చెప్పండి. ఓకే అండి, కనిపిస్తున్నానండి. 72 కదండి మీరు? ఓకే, అవునండి అవునండి. చెప్పండి. స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయింది. గజమోక్షంలోని పద్యం అండి.
స్టార్ట్ అవ్వాలండి. అయిందండి. మీరు మీ నెట్ హలో చూసుకోండి. మేడం, అందరికీ నమస్కారం అండి. నీరాట వనాటములకు బోరాటం ఎట్లు కలిగే పురుషోత్తముచే నారాటం ఎట్లుగా మానెన్ ఘోరాటవిలోని భద్రకుంజరములకు. అయితే ఇక్కడ సందర్భం ఒక సుఖ మహర్షి పరీక్షిత్ రాజు ప్రశ్నించినటువంటి సందర్భంలోనిది పద్యం అండి. అయితే అడవిలో నీటిలో బ్రతుకుతున్నటువంటి మొసలి, అడవిలో నివసిస్తున్నటువంటి భద్రగజము, అసలు ఆ రెంటికి ఆ పోరాటం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేటువంటిది ఈ పద్యంలోదండి. అయితే ఇక్కడ మరి ఆ పురుషోత్తముడైనటువంటి ఆ శ్రీహరి ఆ ఇద్దరి పోరాటాన్ని ఏ విధంగా మరి పోరాడి వాళ్ళని ఆ గజేంద్రుని కాపాడాడు అనే విధంలో లేదండి ఈ పద్యము. ఇక్కడ కొంచెం నెట్ ప్రాబ్లం గా ఉందండి, సారీ అండి. అది మరియు మాతులంగ లవంగ లుంగ చూత కేతకి భల్లాత కామ్రతకు సరళ ప్రజల బకుల కుంజల కుటజ కుంద కురవక కురంటక కోవిదార ఖర్జూర నారికేళ సింధువార చందన పీచుమంద మందార జంబు జంబీర మాధవి మధుక తాళ తక్కువ తమాల హితాల రసాల సాల ప్రియాల నెట్ ప్రాబ్లం ఉన్నట్టుందండి. న్యాయ నిర్ణేతలు సమయం ఉంటే మళ్ళీ ఒక అవకాశం ఇవ్వండి వాళ్ళకి. అదే ఉందండి, వాళ్ళు మళ్ళీ రీజాయిన్ అవ్వడానికి టైం పడుతుంది అనుకుంటారు. మరొకరిని పిలుస్తారమ్మా? మరొకరిని టైం గాని వారిది అయిపోవచ్చింది. తదుపరి అభ్యర్థి మీరు వీరికి మళ్ళీ చూద్దామండి. ఇది కొంచెం అది సి పెట్టండి, అంటే ఇది పెండింగ్ ఉంచమంటారా? పెండింగ్ పెట్టండి దీన్ని. అలాగే ఇంకొకరిని పిలవండి. జాయిన్ అయితే చూద్దాం. మీకు కొద్దిగా 1 hour తర్వాత రిలాక్సేషన్ అనుకుంటే కొద్దిగా 5 minutes రిలాక్స్ అవ్వచ్చండి మీరు. పర్వాలేదు మేడం. వాణిశ్రీ మేడం పర్లేదు, ఇంకొకరు ఉన్నారు కదా, వారిని అడగండి. కంటిన్యూ చేసేయండి, నో ప్రాబ్లం, కంటిన్యూ చేసేయండి. ధన్యవాదాలండి. మీ అనుమతితో తదుపరి అభ్యర్థిని పిలుద్దామండి. PS1073 ఉన్నానండి. ఓకే, PS1073 అండి మీది? అవునండి. నేను 1 2 3 స్టార్ట్ చెప్పినప్పుడు మీరు స్టార్ట్ చేయండి. 1 2 3 స్టార్ట్ అండి. నమస్కారం. కరితి గుచు మకరి సరసికి కరిదరికి నిమకరి తిగుచు కర కరి బెరయన్ కరి మకరికి కరి భరమనుచును అతల కుతల భటుల రుదు పడన్. భావం: మొసలి ఏనుగుని నీటిలోకి లాగుతుంది, ఏనుగు మొసలిని భూమిపైకి లాగుతుంది. ఈ రెండు కూడాను అత్యంత శత్రుత్వ భావంతో భీకరంగా పోరాడుతున్నాయి. వీటి యొక్క ఈ పోరాటాన్ని చూసినటువంటి భూలోక పాతాళ సూరులందరూ కూడాను వీటిలో ఎవరు గెలుస్తారు అని ఆశ్చర్యపోతున్నారు. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంజీ కటి కవ్వల ఎవ్వండే కాకృతి వెలుగు అతని నే సేవింతున్. ఈ సమస్త లోకవాసులు, వారిని పాలించేటువంటి వారు, వీరందరూ ఉన్నటువంటి ఆ లోకాలు ఇవన్నీ కూడా నశించిన తరువాత దానికి అవతల కారు చీకట్లని కూడా దాటాక అఖండ వెలుగుతోటి ఎవరైతే వెలుగుతూ ఉంటాడో, ప్రకాశిస్తూ ఉంటాడో ఆ భగవంతుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను. దీని భావం: ఈ సమస్త లోకాలలో ఉండేటువంటి వారు, వారిని పరిపాలించేటువంటి వారు, వీరందరూ కూడాను
నశించిపోయాక ఎవరైతే అఖండ దీంతో వెలుగుతూ ఉంటాడో అతన్ని నేను సేవిస్తున్నాను. దీని సందర్భం మొసలితో పోరాడి అలసిపోయినటువంటి గజరాజు భగవంతుడిని ప్రార్థిద్దామని తలుస్తున్న సమయం. ఇంతకు ముందు పోయింది కూడా నేను సందర్భం మిస్ చేశానండి. మకరి కరి, మొసలి గజరాజు రెండూ కూడా ఒకరితో ఒకటి పోరాడే ముందు ఈ ఏనుగు యొక్క విహారానికి విసిగిపోయిన మొసలి ఈ ఏనుగు పాదాన్ని పట్టి లాగినప్పుడటువంటి సందర్భం. తరువాత నిడుదయగు కేల గజమును మడువున వెడలంగ తిగిచి మదజలరేకల్ తుడుచుచు మెల్లెగ పుడుకుచు నుడివెన్ విష్ణుండు దుఃఖము నుడిపెన్ విష్ణుండు దుఃఖము ఉర్వీనాథ. భావం, ఓ మహారాజా, మొసలి యొక్క కబంధ హస్తాల్లో చిక్కుకున్నటువంటి గజరాజుని ఆ మడుగు నుండి తన పొడవైన చేతులతోటి బలంగా యువతలకి లాగి ఆ విష్ణుమూర్తి ఏనుగు యొక్క ఒంటిపైన ఉన్నటువంటి నీటి ధారల్ని తుడిచి ప్రేమగా నిమురుతూ అతని దుఃఖాన్ని పోగొట్టాడు. వినిపిస్తుందా అండి అలారం? ఇప్పుడు వినిపించిందండి. మీ సమయం ముగిసినది. చాలా బాగా చెప్పారండి. న్యాయ నిర్ణేతల గారు 1073కి మార్క్స్ అప్డేట్ చేయండి. చాలా బాగుంది, చాలా స్పష్టంగా చెప్పారు, చక్కగా చెప్పారు. 5 minutes అయినట్టు. అయితే కొంచెం అంటే వేరే అన్యదా భావించవద్దండి, కొంచెం వేగం పెంచుంటే బాగుండేది, కానీ మీరు చెప్పిన తీరు మాత్రం చాలా బాగుంది. అడ్మైన్ గారు 1073కి మీరు మార్క్స్ అప్డేట్ చేయండి. మీ అనుమతితో తదుపరి అభ్యర్థిని పిలుద్దామండి. న్యాయ నిర్ణేతల అనుమతితో పిలవండి మేడం. మీరు ఒకసారి నాకు ఐడి నెంబర్ గానీ చెప్పాలండి. న్యాయ నిర్ణేతలు గారు ఏమనుకోకుండా మీరు ఏ నెంబర్ కి అయితే మార్క్స్ అప్డేట్ చేశారు ఆ నెంబర్ నాకు ఒకసారి. 1073 చేస్తున్నానమ్మా శేష్ కుమార్. 1073. ఓకే, ధన్యవాదాలండి మీకు. తదుపరి అభ్యర్థి 1074. 1074 ఉన్నారా అండి? 1074. మాట వినిపిస్తుందా మేడం? వినిపిస్తుందండి కొంచెం. మాట అయిందండి. మీ నెట్ 1074 అండి. సరే అండి, మీ సమయం మొదలైంది, చెప్పండి. జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరవు. గజరాజు అడవిలో సరస్సులో మొసళ్ళ చేత బంధింపబడినప్పుడు పరమేశ్వరుని గురించి, శ్రీ మహావిష్ణువు గురించి ప్రార్థించిన సందర్భంలో పరమేశ్వరుడు ఆపదలో ఉన్నటువంటి గజరాజును రక్షించాలని కంగారులో వచ్చిన సందర్భంలో ఈ పద్యం పోతన గారిచే చెప్పబడింది. సిరిగింజప్పడు శంఖచక్రం చేయి సంధింపడు పరివారంబును చేరడు అభ్రగపతిం పన్నింపడు ఆకర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొక్కడు వివాద ప్రోత్థిత శ్రీ కుచోప అభ్రగపతిం పన్నింపడు ఆకర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీ కుచోపరి చేరాంచల వైర వీరడు గజ ప్రాణావనోత్సాహి. శ్రీ మహావిష్ణువు ఎక్కడో వైకుంఠవరంలో ఉన్నటువంటి ఆ మతానంలో కల్పవృక్షాల నీడలో సరస్సు పక్కన ఉన్నటువంటి చనురాది తిండి మీద తన భార్య అయినటువంటి శ్రీలక్ష్మితో కులాసాగా ఉన్నటువంటి సందర్భంలో గజరాజు పాహి పాహి అని ఆర్తనాదం చేస్తే ఎవరో భక్తులు పిలుస్తున్నాడు అని ఉన్నవాడు ఉన్నట్టుగానే అంతకు ముందు ఏదో ఒక వివాదంలో తన భార్య అయినటువంటి లక్ష్మీదేవికి బయట కొంగు పట్టుకున్నాడు బాబు. దాన్ని కూడా వదలకుండా శంఖాన్ని చక్రం ఆయుధాలను ధరించకుండా పరివారాన్ని పిలవకుండా తన వాహనమైనటువంటి గరుత్మంతుడిని రెడీ అవ్వకుండా సిద్ధమవ్వకుండా పరిగెట్టుకుంటూ ఆ గజరాజుని
రక్షించడానికంటూ బయలుదేరి ఆ గజరాజు సమీపానికి చేరుకున్న సందర్భంలో ఈ పద్యాన్ని చెప్పబడింది. ఎవ్వని జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్యయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వారి ఆత్మవు నీశ్వరుడే శరణంబు వేడెదన్. ఈ పద్యం గజరాజు తన శక్తియుక్తులన్నింటినీ ప్రదర్శించి మొసలితో పోరాటం చేసి తన శక్తి ఇంకా తీయలేక భగవంతుడు అనేవాడు ఎవరైనా ఉంటే ఆ భగవంతుడు ఈ సృష్టి అంతా ఎవరి చేత పుడుతుంది, ఎవరి చేత అంతమవుతుంది, ఆది మధ్యమ అంతము లేని వాడు ఎవరున్నాడో అటువంటి పరమేశ్వరుడు వచ్చి నన్ను రక్షించుగాక అనేటటువంటి సందర్భంలో గజరాజు ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేసినటువంటి సందర్భంలో ఈ పద్యం చెప్పబడింది. మీ సమయం ముగిస్తుందండి. చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు. నమస్కారం. 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 సాష్టాంగ నమస్కారం. VS 1074 కి మార్క్స్ అప్డేట్ చాలా చక్కగా చెప్పారు. 1074 అయిందండి. చాలా చక్కగా చెప్పారు ఆర్య, స్పష్టంగా చక్కగా, భావం కూడా చాలా చక్కగా చెప్పారు. అడ్మిన్ గారు మీరు VS 1074 కి స్టేటస్ అప్డేట్ చేయండి. ఏమండి నేను ఒక నిమిషం మాట్లాడొచ్చునా? లేదండి, మా మదర్ నెంబర్ 1079 ఆవిడకి బ్రేక్ రూమ్ అలాట్ చేస్తానన్నారు. ఆవిడ 10:30 నుంచి జాయిన్ అయ్యారు. ఆవిడకి ఏది అలాట్ చేయలేదు. టెన్షన్ పడుతున్నారు ఆవిడ. మెయిన్ రూమ్ కి వెళ్ళండి ప్లీజ్. మెయిన్ రూమ్ కి వెళ్ళి ఆవిడ మెయిన్ రూమ్ లోనే ఉన్నారు. VS 1083 VS 1083 నమస్తే. ఓకే, VS 1083 అండి మీరు? అవును మేడం. ఓకే, స్టార్ట్ అండి. మీ సమయం మొదలైంది. ఈరోజు నేను 2 పద్యాలు ఒకటి సందర్భం. కొద్దిగా గట్టిగా చెప్పాలండి, మాకు వినిపించట్లేదు మీరు చెప్పేది. ఓకే, చెప్తారు ఇప్పుడు. రెడ్జి గారు మీకు వినిపిస్తుందా అండి? వినిపించట్లేదు. క్లారిటీ లేదండి, వాయిస్ క్లారిటీ. కొంచెం వాయిస్ క్లారిటీ లేదమ్మా. బ్రేక్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రయత్నించండి. ఓకే ఓకే గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు నేను 2 పద్యాలు చెప్తాను. స్టార్ట్ అయింది, చెప్పండి మేడం. మీ టైం ఎప్పుడే స్టార్ట్ అయిందండి, మీరు చెప్పాలి. ఓకే 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 మొదటి పద్యము సందర్భము. అనేక ప్రశ్నలు సుఖమర్షిని పరీక్షిత్తు అడిగినప్పుడు ఒక ప్రశ్నకు సంబంధించినది. నీరాట వనాటములకు బోరాట మెట్టు కలింగెను పురుషోత్తమునిచే నారాట మెట్టు మానెను పోరాట విలోన భద్ర కుంజరమనుకుంది. దీని భావము వీటిలో ఉన్న ముసలికి అడవిలో ఉన్న గజరాజుకి ఇద్దరికి ఎలా పోరాటం జరిగింది, నుంచి గజరాజుని మహావిష్ణువు ఎలా కాపాడాడు అనే సందర్భం. రెండవది సందర్భము గజరాజు అన్ని ప్రయత్నాలు చేసి ముసలితో పోరాడి చివరికి పరమాత్మని వేడుకునే సందర్భం లేదు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన్ అలోకంబగు పెంచీకటి కవ్వల నెవ్వడు ఏకాకృతి వెలుగు నతని నే సేవింతు. గజరాజు తన సాయశక్తిలా ప్రయత్నించి చివరికి పరమాత్మను పోకాడుతూ ఈ లోకాలను పాలించే వాళ్ళని, లోకంలో నివసించే వాళ్ళు అందరూ ప్రళయంలో అందరూ అంతరించిపోయినప్పుడు గాఢాంధకారం అవతల ఏ వెలుగు ఉందో, ఏ పరమాత్మ వెలుగు ఉందో ఆ వెలుగుని, ఆ పరమాత్మని సేవిస్తున్నారు. నమస్తే. మీ సమయం ఇంకా ఉందండి. సరే, ఇంకేమైనా చెప్తారా మీరు? లేదు మేడం. ఓకే, ధన్యవాదాలండి. చాలా బాగా చెప్పారు.
న్యాయ నిర్ణేతలు గారు విఎస్ 10 మార్క్స్ అప్డేట్ చేయండి. 1083. యా అప్డేట్ చేశారండి. విఎస్ 1083 మార్క్స్ అప్డేట్ చేశారా ఇద్దరు? అయిపోయింది. అప్డేటెడ్ మేడం. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. అడ్మైన్ గారు మీరు కానీ విఎస్ 1083కి మార్క్స్ అప్డేట్ చేయండి. తదుపరి అభ్యర్థి విఎస్ 1085 అండి. విఎస్ 1085 ఉన్నారా అండి? విఎస్ 1085 నేనండి. అందరికి నమస్కారం. నేనేనండి, లావణ్య నా పేరు. వినపడుతుందండి? వినిపిస్తుందండి, కొంచెం డిస్టెన్స్ చూసుకోండి. అవునా, ఓకే, కరెక్ట్ గానే పెట్టాను. ఇప్పుడండి బెటర్ వినిపిస్తుందండి. ఓకే అండి, మీ సమయం 1 2 3 స్టార్ట్ అండి. ఇప్పుడు ఓకేనా అండి? వినిపిస్తుందండి, చెప్పండి. యా, అందరికి నమస్కారం అండి. గజేంద్ర మోక్షంలోని మొదటి పద్యాన్ని వినిపించుకున్నాను. మొదటిది, నీరాట వరాటములకు పోరాటం ఎట్లు కలిగెను, ఘోరాటవిలోని భద్ర కుంజరమునకున్. ఇది శుక్ర మహామునిని పరీక్షిత్తు మహారాజు ప్రశ్నించు సందర్భంలోనిది. నీరాటము అంటే మొసలి. ఆ మొసలి ఎక్కడ నివసిస్తుంది? నీళ్లలో నివసిస్తుంది. గజ మహారాజు వనాటము అంటే గజ మహారాజు. ఏనుగు ఎక్కడ ఉంటారు? భూమి మీద ఉంటారు. అసలు కష్టం ఎలా వచ్చింది? ఈ రెండింటికి ఇబ్బంది ఎక్కడ కలిగింది? అంత పోరాటం ఎందుకు జరిగింది? ఆ పోరాటం జరిగిన తర్వాత ఆ పోరాటం మేడం మేము రిలీవ్ అవచ్చా? వాయిస్ రావట్లేదు. తదుపరి అభ్యర్థికి వెళ్దామండి. మరి పెండింగ్ పెట్టుకుంటారా? ఇది తదుపరి అభ్యర్థి 1085 పెండింగ్ పెట్టేద్దాము మేడం. మళ్ళీ పిలుస్తాను. ఇంతకుముందు మేడం శేష్ కుమార్ 105 అయిపోయిందా? వారిది నెట్ ఇష్యూ వచ్చింది సార్. అదే నెట్ ఇష్యూ. ఓకే మేడం, నెక్స్ట్ పిలవండి. పెండింగ్ పెడుతున్నారా? అది సబ్మిట్ చేయట్లేదు. లేదండి, అదే మరి తర్వాత మళ్ళీ వాళ్ళు జాయిన్ అవుతారేమో చూసుకొని తర్వాత రైట్. తర్వాత అభ్యర్థికి వెళ్దామండి మనం. మరి 1074 అండి. 174 అయిపోయింది కదా. 1074 ఇందాక మార్క్స్ అప్డేట్ చేశారు. అయిపోయింది మేడం, 74 అయిపోయింది. 1079 1079 1079 1079 మీరు జాయిన్ అయ్యారు. వీరికి నెట్ ఇష్యూ ఉన్నట్టుంది. వన్ జీరో సెవెన్ నైన్ మీరేనా అండి?
1085 1085 1086 1086 ఉన్నానండి. 1086 అండి మీరు. నేనేనండి. మీ కెమెరా పొజిషన్ కొంచెం కరెక్ట్ గా పెట్టుకోండి, మాకు మీ ఫేస్ హాఫే కనిపిస్తుంది. కెమెరా అండి. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు సరే అండి. మీరు 1086 అండి. 86 అండి. ఓకే, మీ సమయం మొదలండి. 1 2 3 స్టార్ట్. ఎవ్వని చేజనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభవు ఈశ్వరు నే శరణంబు వేడెదన్. గజేంద్రుడు అడవిలో మొసలి నోట్లో తన కాళ్ళు ఇరుక్కుపోతే 1000 సంవత్సరాల పాటు తను ప్రయత్నం చేసి చివరకు తన వల్ల కాదని చెప్పి ఎవరైనా నన్ను రక్షిస్తారేమోనని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నదన్నమాట. దీని భావం ఏమిటంటే, ఈ జగం, ఈ లోకం ఎవరి చేత సృష్టింపబడదో, దీనికంతకు కారణభూతుడైన వాడెవడో, ఆది మధ్య అంతము లేనివాడెవడో, పుట్టుక పెరుగుట చావు లేనివాడు ఎవరున్నారో, తనంతట తాను పుట్టాడు, తల్లి కడుపును పుట్టకుండా, అటువంటి వాడిని నేను ప్రార్థిస్తున్నాను అని మొక్కుకున్నది. లా ఒక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులున్ టావుల్ దప్పెను మూర్ఛ వచ్చే తను ఉండసెన్ శ్రమం బయ్యడిన్ నీవే తప్ప ఇతఃపరం బెరుగ మన్నింపందగుం దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. ఎన్నాళ్ళు ఇట్లా ప్రార్థించినప్పటికీ ఆయన ఎవరు రాలే. ఇక చిట్ట చివరకు తన శక్తి ఉడిగిపోయి అప్పుడు అంటున్నది, ఓ పుణ్యాత్ముడా, ఎవరైనా ఉన్నావా పుణ్యాత్ముడా, నా శక్తి అంతా ఉడిగిపోయింది, నా నీరసం వచ్చింది, నేను భరించలేకుండా ఉన్నాను, ఈ బాధ భరించలేకుండా ఉన్నాను, ఈ మకరి నోట్లోంచి నేను విడిపించుకోలేకుండా ఉన్నాను, నా ప్రాణం పోయేటట్టున్నది, నీవే రక్షింపవలసింది, నేను ఇంతకాలం నిన్ను నిర్లక్ష్యం చేసినందుకు నన్ను మన్నించవలసింది, నీవు తప్ప నాకు దిక్కు లేదు అని చెప్పి ప్రార్థించింది. అల వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబులోపల వంద మందార వనాంతర అమృత సర ప్రాంతేందుకాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియన కుయ్యాలించి సంరంభియై. మీ సమయం ముగిసింది. ధన్యవాదాలు, చాలా బాగా చెప్పారు. న్యాయ నిర్ణేతలు గారు VS 1086 కి మార్క్స్ అప్డేట్ చేయండి. VS 1086 కి మార్క్స్ అప్డేట్ చేయండి. 1086 మ్యామ్. చాలా బాగా చెప్పారండి. మీ వయసుకు తగ్గట్టు చాలా స్పష్టంగా, మంచి భావయుక్తంగా చక్కగా చదివారు పద్యాలు. అడ్మైన్ గారు మీరు మార్క్స్ అప్డేట్ చేయండి. ఎవరు మనతో ఏమంటున్నారండి? 1074 పెండింగ్ ఉందా మ్యామ్? 1074 మనం ఏమన్నా నెట్ ఇష్యూతో పెండింగ్ పెట్టారా? మార్క్స్ అప్డేట్ చేశారా? 74 పెండింగ్ పెట్టాం కదండి. అదే వారు జాయిన్ అయ్యిండారంటే మళ్ళీ ఒకసారి చూద్దామమ్మా. పూర్తిగా చదవలేదు కదా.
72 కూడా BS 1074. BS 1074. జాయిన్ అయినట్టు చూపిస్తుంది. One 1074 completed. ఎవరు జాయిన్ 1094 జాయిన్ అయ్యారంటే చూద్దాం. 1094 వినిపిస్తుందా మేడం వాయిస్? 1094 అమ్మ మీది. 1094 నా వాయిస్ వినపడుతుందండి? క్లియర్ గా ఉందా? వినిపిస్తుందమ్మా. మీరు మొదలు పెట్టమంటారా? 1 to 3 స్టార్ట్ అండి. శివాయ గురువే నమః, శ్రీమాత్రే నమః. నేను మొదటి పద్యం సుఖమహర్షిని పరీక్షిత్ మహారాజు అడిగిన సందర్భంలో చెప్తున్నాను. నీరాటవ నాటములకున్ పోరాటం బెట్లు కలిగెన్, పురుషోత్తమును చేన్ ఆరాటమెట్లు మానెను, ఘోరాట విలోన భద్ర కుంజరమునకున్. అసలు నీటిలో బ్రతుకుతుంది మొసలి, అడవిలో తిరుగుతుంది ఏనుగు. ఈ రెండిటికి అసలు పోరాటం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది? అలా జరిగిన పోరాటాన్ని ఆపడానికి వచ్చిన విష్ణుమూర్తి ఆర్తితో ఉన్న ఏనుగు బాధని ఎలా పోగొట్టి కాపాడాడు అన్న పద్యం. తర్వాత పద్యం గజేంద్రుడు తన శక్తి క్షీణించిందని తెలుసుకొని శరణు కోరుకోవాలి అన్న ఆలోచన వచ్చిన సందర్భంలోది. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని అందుడిందు పరమేశ్వరుండెవ్వండు, మూల కారణం వెవ్వండు, అనాది మధ్యలయుండెవ్వండు, సర్వము తానైన వాడెవ్వండు, వానిన్ ఆత్మభవున్ నీ శరణు వేడదన్. ఎవరి చేత ఈ లోకం పుట్టుతుందో, ఎవరితో కలిసి ఉంటుందో, ఎవరిలో లీనమవుతుందో, ఎవరు పరమాత్ముడో, ఎవరు సర్వం తానై ఉంటాడో, ఎవరికి పుట్టటం గిట్టటం వంటి మధ్య అవస్థలు లేని శాశ్వతుడో, ఎవరికి తుది మొదలు మధ్య లేని అనంతుడో, ఎవరు సర్వం జగత్తంతా తానే అయి ఉంటాడో అటువంటి స్వయంభూ అయిన ఈశ్వరుని నేను శరణు కోరుతాను. తర్వాత పద్యం కూడా గజేంద్రుడు శక్తి క్షీణించినప్పుడు విష్ణుమూర్తిని ప్రార్థించే పద్యమే ఇది కూడా. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన్, అలోకంబగు పెంజీకటి కవ్వల ఎవ్వండు ఏకాకృతిన్ వెలుంగు, అతనినే సేవింతున్. లోకాలను పాలించేవారు, లోకాలలో ఉండేవారు అందరూ నశించినప్పుడు కూడా ఆ కారు చీకట్లకి అవతల అద్భుతమైన వెలుగుతో ఎవరైతే ప్రకాశిస్తూ ఉంటారో ఆ పరమాత్మని నేను సేవిస్తాను అన్న పద్యం. తర్వాత పద్యం ఈ గజేంద్ర మోక్షం పద్యం చదవడాల వలన, ఈ కథ మొత్తం చదవడం వలన వచ్చే ఫలశ్రుతిని చెప్పే సందర్భంలోది ఈ పద్యం. గజరాజ మోక్షణమును నిజముగా పఠించినట్టి నియతాత్ములకన్, గజరాజ వరదుండిచ్చు ఇహ గజ తురగ సంధ్యంబులన్, మోక్షంబుల్ కైవల్యంబుల్. ఈ గజరాజ మోక్షణాన్ని చదివిన వారికి, అసలు నిజంగా భక్తిగా చదివే వారికి ఆ గజరాజును రక్షించిన విష్ణుమూర్తి వీళ్ళకి ఇహలోక సౌఖ్యాలతో పాటు పరలోక సౌఖ్యమైన మోక్షాన్ని కూడా అనుగ్రహిస్తాడు అన్నది ఈ పద్యానికి భావం. స్వస్తి. అయిపోయింది మేడం. చాలా బాగుందండి, చాలా చక్కగా. ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పారు. చాలా 1094 కి మార్క్స్ అప్డేట్ చేయండి న్యాయ నిర్ణేతలుగా. తదుపరి అభ్యర్థి
PS 1097. PS 1097. వినిపిస్తున్నదండి? వినిపిస్తుందమ్మా. కనిపిస్తున్నారా? కనిపిస్తున్నారు. ఓకే. టైం స్టార్ట్ అమ్మా, చెప్పండి. తొండంబుల పూరించుచు గండంబుల చల్లుకొనుచు గళగళ రవముల్ మెండుకొన వలద కడుపుల నిండన్ వేదండ కోటి నీటిన్ త్రావెన్. ఇది గజరాజు దాని పరివారము సరస్సులో దిగి సందడి చేయి సందర్భంలోనిది. దీని భావం గజరాజు వాటి పరివారము తమ తొండాలతో నీళ్లు తీసుకొని గళగళగళ సౌండ్లు చేస్తూ తమ చెక్కిళ్లపై నీళ్లు చల్లుకొని పోసుకుంటున్నాయి. అవి ఇలా గళగళ సౌండ్లు చేస్తున్నాయి. అవి కడుపు నిండా నీళ్లు తాగాయి. అది ఇక ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందున్ పడిందున్ పరమేశ్వరుండెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుండెవ్వడు సర్వముంతానైన వాడెవ్వడు వాని ఆత్మభవున్ ఈశ్వరున్నే శరణంబు వేడెదన్. ఎవ్వని అందు ఈ సృష్టి మొదలవుతుందో, ఎవని అందులో తనలో ఉంటుందో, దేనిలో లయమైపోతుందో, ఎవని అందులో లయమైపోతుందో ఆత్మభవుడు ఆ ఈశ్వరుణ్ణి సర్వము తానైన వాడిని అతనినే శరణం వేడుతున్నాను అని గజరాజు తన శక్తి నశించిపోగా ఆ ఈశ్వరుణ్ణి శరణు కోరే సందర్భంలోనిది. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కవ్వలన్ ఎవ్వండు ఏకాకృతి వెలుంగు అతనినే సేవింతున్. లోకాలు పాలించేవారు, లోకాల్లో ఉండేవారు ఇవన్నీ నాశనమైపోగా ఆ పెంజీకటి కవ్వల అంటే ఆ కారు చీకట్ల వెనకల ఉన్న ఆ సర్వాంతర్యామి అయిన ఆ ప్రకాశిస్తున్న ఆ భగవంతుణ్ణి నేను వేడుకుంటున్నాను. శ్రీరామ. ఈ సమయం ఇంకా ఉందమ్మా, చెప్తారా ఇంకేమన్నా? అంతేనండి. ధన్యవాదాలు, చాలా బాగా చెప్పారమ్మా. PS 1097 కి మార్క్స్ అప్డేట్ చేయండి న్యాయ నిర్ణేతలు. PS 1097 కి మార్క్స్ అప్డేట్ చేయాలని కోరుతున్నాను. చాలా బాగుందమ్మా, చాలా బాగా చెప్పారు, చక్కగా పాడారు పద్యం. తదుపరి అభ్యర్థి PS 10 అప్డేటెడ్ న్యాయ నిర్ణేతలు గారు. PS 1085. PS 1085. ఎంత టైం పట్టొచ్చండి? ఇంకెంతమంది ఉన్నారు పార్టిసిపెంట్స్? ప్రస్తుతానికైతే ఎవరు లేరండి. ఒకసారి మెయిన్ రూమ్కి వెళ్ళి అడుగుదాం. మీరు అనుమతిస్తే ఒకసారి మెయిన్ రూమ్కి వెళ్ళేసి వస్తాం.
మీది అయిపోయిందమ్మా. మీరు లీవ్ అవ్వచ్చు. అవ్వచ్చా అండి? లీవ్ అవ్వచ్చు. ఆ న్యాయ నిర్ణేతలు గారు, మనకి ఇంక అభ్యర్థులు ఎవరు లేరండి. కొద్దిసేపు వెయిట్ చేసి శేష్ కుమార్ గారు, వాణిశ్రీ గారు, శేష్ కుమార్ గారు, వాణిశ్రీ గారు, చెప్పండి. మనము అంటే ఇంకా మనకి ఎవరు జాయిన్ అవ్వలేదు. ఒక 10 నిమిషాలు చూసి లీవ్ అవ్వచ్చు అండి. పర్మిషన్ ఇంకా పార్టిసిపేట్ ఏమంటారు? ఇంకా మనకి ఎవరు జాయిన్ అవ్వలేదు. ఓకే ఓకే. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం ఏమనుకోకండి. ఒక 10 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఎవరు రాకుంటే లీవ్ అవుతుంది. సరే. శైలజ గారు, శేష్ కుమార్ గారు, అమ్మా క్షమించాలా, నాకు పవర్ సప్లై పోయింది. వెంటనే రెస్టోర్ అయింది. కాకపోతే వీళ్ళు ఏం చేశారంటే నన్ను వేరే ప్యానల్ కి పంపించేశారు. పర్లేదండి, మనకి అభ్యర్థులు ఇంకా లేరు. కొద్దిసేపు ఒక 10 నిమిషాలు చూసి తర్వాత మనం లీవ్ అవ్వచ్చండి. అంటే ఇంకొకటి, పాపం నేను లేనప్పుడు మేడం వేశారు కదా, మార్కులు వేశారు కదా. అవునవును. ఓకే, నో ప్రాబ్లం నో ప్రాబ్లం. అది మీకు నాకు పవర్ పోయింది, 2 నిమిషాల్లో వచ్చింది. ఈ లోపు డిస్కనెక్ట్ అయిపోయాను. తర్వాత వాళ్ళకి మళ్ళీ రీకనెక్ట్ అయ్యి నేను అడిగితే వాళ్ళు పొరపాటున ప్యానల్ 3కి పంపించారు నన్ను. అది టెక్నికల్ స్నాక్స్. డోంట్ వరీ, మేడం చేశారు కదా. సారీ అమ్మా, నేను నా ప్రమేయం లేకుండా జరిగిపోయింది.
పెద్దవారు మీరు అలా సారీ చెప్పకూడదు. మీరు రావడం అలాగే పాప మీరంతా కూడా డిస్టర్బ్ అయి ఉంటారు కదా, అందుకని. వాణి మేడం సారీ అమ్మా. పర్లేదండి. ఉండమంటే లైన్ లో ఉంటాను. ఒక 10 నిమిషాలు వెయిట్ చేద్దామండి. ఎవరు రాకపోతే మనం అందరం లీవ్ అయిపోదాం. అంటే అలాగే అమ్మా, నేను 10 నిమిషాలు నన్ను ఉండమంటారా? అందరం ఉందాం, ఒక 10 నిమిషాలు ఎదురు చూద్దాం ఎవరైనా వస్తారు. అలాగే మేడం, అలాగే మేడం. ఎవరు రాకపోతే మనం అందరం లీవ్ అవుదాం. అలాగే. సార్ మీరు తిరుపతిలో ఉంటారా శేష్ కుమార్ గారు? అవునమ్మా, తిరుపతి. అల్లాడి మోహన్ గారు తెలుసా మీకు? అల్లాడి మోహన్ గారు తెలుసు. అంటే డైరెక్ట్ గా పరిచయం లేదు సార్తో. ఆయన స్విమ్స్ లో డాక్టర్, చాలా ఏళ్ళుగా డాక్టర్ గా ఉన్నారు. వాళ్ళ బ్రదరు ఒక ఆయన మా డిపార్ట్మెంట్, నేను బిఎస్ఎన్ఎల్ లో చేశాను, అందులో జిఎం గా ఉన్నారు. అల్లాడి శ్రీకుమార్ గారని వారి బ్రదరే. మీరు ఎట్లా తెలుసమ్మా, అంటే మీకు ఎట్లా పరిచయం వాళ్ళు? లేదండి, మేము గ్రూప్స్ లోనే, వాట్సాప్ గ్రూప్స్ లోనే పరిచయం. అల్లాడి మోహన్ గారు ఆయన డాక్టర్. మీరు శంకరాభరణంలో రాస్తూ ఉంటారా? శంకరాభరణం రాస్తాను మేడం, రాస్తాను. అదే మీ పేరు విన్నట్టే ఉంది. రాస్తాను. అంటే ఈ మధ్య కొంచెం అంటే రాయకూడదని ఏం కాదు, కొంచెం తగ్గించాను. ఇంకొక 10 గ్రూపుల దాకా ఉన్నాయి వేరే గ్రూపులు. టైం అనేది ఒక పాయింట్. రెండవది ఏమిటంటే కొన్ని రొటీన్ గా ఉంటాయండి, వాటికి ఏం రాద్దామని అనిపిస్తుంది. అంటే అది అఫ్ కోర్స్ నా పర్సనల్ ఒపీనియన్, అదొక పాయింట్. రెండోది ఏంటంటే టైం ఈజ్ మెయిన్ కన్స్ట్రెయింట్. సమయం అనేది చాలా సమస్య అండి. అది అంటే ఇంకా వర్క్ చేస్తున్నారా మీరు? నేను రిటైర్ అయిపోయానండి. రిటైర్ అయిపోయి 4 years అయిందమ్మా. ఇంకే ఫుల్ టైం. కానీ ఒకటి ఏంటంటే ఈ వాట్సాప్ రావడం వల్ల ఈ సాహిత్యానికి, అంటే మిగతావి కూడా బాగా పెరిగినాయి అనుకోండి, నాకు అంటే మన పరివ్యూలో సాహిత్యానికి సంబంధించి అసలు నేను నమ్మలేదు, ఇంతమంది పద్యాలు రాసేవాళ్ళు ఉన్నారా అని అనిపించింది నాకు వాట్సాప్ చూసిన తర్వాత. కానీ చాలా సంతోషమైందండి, ఎందుకంటే ఎవరు పేపర్లలో, మీరు పత్రికల్లో చూస్తూ ఉంటారు, పద్యాలు అనేవి ఎవరు ప్రచురించరు. నేను చాలా వాటికి పంపించాను, ఎవరు ప్రచురించలా. ఒక సిపి బ్రౌన్ అకాడమీ వాళ్ళు మాత్రం ప్రచురించారు. పాపం నాకు రెగ్యులర్ గా అందులో పడేవి. పత్రికని రమణ గారు చేశారు, ఎడిటర్ గా చేశారు. ఆయన మన ప్యారడీ రైటర్ అండి రమణ గారు, శ్రీరమణ. వారు మాత్రం బాగా ఎంకరేజ్ చేసి ప్రతి మ్యాగజైన్ లో దాదాపు 1.5 year అది నడిచింది. తర్వాత మ్యాగజైన్ ఆగిపోయింది. అందులో నా పద్యాలు పడేవి. అంటే నావే కాదండి, ఆయన ఒక అంశం ఇచ్చేవారు, దాని మీద రాయమనేవారు. చాలా మంది, 10-15 మంది పద్యాలు ఆయన వేసేవారు అనమాట, 2-3 పేజీలు. అంతే. తర్వాత ఇక వాట్సాప్ వచ్చింది, వాట్సాప్ లో రాసేస్తున్నాం అంతే. సాహిత్యానికి బాగా మంచి పెద్దపీట మంచిదండి, మంచి. యాక్చువల్ గా ఒక పాజిటివ్ అండ్ హెల్దీ సైన్. కాకపోతే ఇక్కడ ఏమిటంటేనండి, చేస్తారండి వేయడానికి కాదు, పాఠకులేరి పద్యం చదివి పాఠకులేరు కదా. లేదు మేడం, పద్యాలు చదివే వాళ్ళు ఉన్నారండి, లేరని మాత్రం అనడానికి లేదు. అంటే చాలా తక్కువ కదండి, అంటే తక్కువ. వచన కవిత్వానికి ఉన్నంత ఆదరణ కానీ పాఠకుల సంఖ్య కానీ లేకపోవచ్చు, కానీ మంచి పద్యం చదివే వాళ్ళు ఉన్నారండి, ఇప్పటికీ ఉన్నారు. ఇప్పుడు కామన్ మ్యాన్ కి చేరదు కదండి, దానివల్ల అదొక 4 లైన్లు కవిత రాసి పంపించండి, ప్రచురణ అవుతుంది. అది కవితలే తప్ప పద్యాలు ఎవరు వేయలేదు. నావి అన్ని ఎందుకు వేయరంటే ఇదే కారణము. అది తప్పుడు అభిప్రాయం అండి. నేను వాట్సాప్ లో చూస్తున్నాను, చాలా మంది పద్యాలు రాస్తున్నారు, చక్కగా రాస్తున్నారు. కాకపోతే వాళ్ళకి ఏమిటంటే ఆ ఎంకరేజ్మెంట్ అన్నది ఒక పాయింట్. రెండవది పద్యం అని, అంటే మీరు పద్యాలు రాస్తారు కదా? మీరు రాస్తారు కదా, మీకు నేను చెప్పక్కర్లా. పద్యానికి ఛందస్సు ఒక్కటే సరిపోదండి, వ్యాకరణం కూడా నేర్చుకోవాలి. ఆ 2 ఉంటే గానీ పద్యం నడక బాగోదు. మనము వాడుక మాటలతో పద్యం రాయటం అనేది అది అంత కరెక్ట్ కాదని నా ఉద్దేశం.
కానీ కొంతమంది రాస్తున్నారండి, వాడుక మాటలతో కూడా రాస్తున్నారు రాస్తున్నారంటే కొంతమంది. అక్కడేనండి, అక్కడే తేడా ఏంటంటే ఇంతకు ముందు వ్యాకరణం అంత ఫుల్ ఫ్లెజ్డ్ గా ఉంటే తప్ప పద్యం ముట్టుకోకూడదు. అంటే అలా పెట్టడం వల్లే పద్యానికి రావట్లేదు. రాసే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. దానివల్ల ఎలా రాసినా పర్వాలేదు అని ఎంకరేజ్ చేస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళు. ఇప్పుడు రెండు రకాలు, అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ కూడా ఉంది. రెండు ఉన్నాయి. అయితే ఒకటండి, అంత భయపడక్కర్లేదు మేడం. ఎందుకంటే నేను చదువుకున్న తెలుగు మామూలుగా తెలుగు మీడియం అనేది ఇంటర్మీడియట్ వరకే. ఇంటర్మీడియట్ తర్వాత నా మెయిన్ కామర్స్కి వెళ్ళిపోయాను. తర్వాత ఇంజనీరింగ్ సైడ్ ఉద్యోగం చేశాను. తర్వాత ఎంఏ ఇంగ్లీష్ చేశాను, నేను ఇంగ్లీష్ లిటరేచర్, నాకు తెలుగుతో సంబంధంలా. తర్వాత ఎంబీఏ చేశాను. ఇవన్నీ ఒక ఎత్తు. అంటే వీటి ధోరణి వీటితే, మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు పద్యం అనేది దానికి చిన్నప్పుడు కొంత బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి, చిన్నప్పుడు కాస్త పెద్దవాళ్ళు నేర్పించారు కాబట్టి కొంత నేర్చుకున్నాం. దాని మీద ఆసక్తి ఏర్పడిన తర్వాత రాయటం అనమాట. అలాగే నేర్చుకోవడం. మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు, అంటే మీలాంటి వాళ్ళు నాకంటే చిన్నవాళ్ళు ఉంటారు, మీరు తెలిసిన వాళ్ళు. నా ఉద్దేశం తెలిసిన వాళ్ళ దగ్గర తెలుసుకుని రాయటం అనేది ప్రారంభించా. అదే నేను ప్రతి వాళ్ళకి చెబుతా, నేను గొప్పవాడిని కాదు, నేను కూడా మీలాంటి స్టేజ్లోనే ఉండేవాడిని. కాకపోతే కొంత దాని మీద ఆసక్తి చూపించాను కాబట్టి నేను కొంత గొప్ప నేర్చుకోగలిగాను. నేనే గొప్ప కవిని నేను ఎప్పుడు చెప్పుకోనండి. అసలు కవి మీకు తెలుసు కదా, కవి అను నామంబు నీటి కాకికి లేదే అన్నాడు రామకృష్ణ కవి. కవి అల్లసాని పెద్దన, కవి తిక్కన సోమయాజి గణుతింపంగా, కవి నేను రామకృష్ణుడా, కవి అను నామంబు నీటి కాకికి లేదే అన్నాడు ఆయన. అంటే నీటి కాకి అంటే కొంగను కూడా కవి అంటారు. అట్లా కవి అని ప్రతివాడు చెప్పుకోవడం కరెక్ట్ కాదు. ఆ కవి ఆ స్థాయి వేరు, ఆ గొప్పతనం వేరు. రెండవది ఏమిటంటే మనం ప్రయత్నం చేస్తాం. నేను 10,000 పద్యాలు రాశాను, కానీ 10,000 పద్యాలు మణిపూసలా అంటే నేనే చెబుతాను కాదు అని చెబుతాను. ఎందుకంటే రాసాము, ప్రయత్నం చేసాము. కాదు కొన్ని మంచి ఉండొచ్చు, కొన్ని నేను మంచివి అనుకునేవి మీకు అంత అపీలింగ్గా లేకపోవచ్చు, ఇట్లా ఉంటాయి. కాకపోతే ప్రయత్నం అంటూ జరగాలండి. ఎందుకంటే ఇది చాలా అద్భుతమైనటువంటి సాహిత్యం. ఇది తెలుగు వాళ్ళ సొత్తు అండి పద్యం అనేది. ఇంకా అంత యతి ప్రాస రెండూ ఉన్నది తెలుగు పద్యమే. మీకు సంస్కృతంలో యతి మాత్రమే, అది కూడా ఐచ్ఛికం. ప్రాస ఉంటే ఉండొచ్చు, అది కూడా ఐచ్ఛికమే. కాకపోతే గణాలు మాత్రం ఉంటాయి. తెలుగు వాళ్ళకి మాత్రం యతి ప్రాస రెండు ఉండాలి. కన్నడంలో ప్రాస మాత్రమే. ఇట్లా ఉన్నాయి. ఇవన్నీ పెరిగే కొద్దీ అందం పెరుగుతుంది, అంతే కదా. మన యునిక్ క్వాలిటీ మన పద్యం చెబుతుంది కాబట్టి పద్యాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలనేది ప్రయత్నం. నేను మీ బాటలో వచ్చిందని, నేనే ఎంఏ ఇంగ్లీష్ చేసి తెలుగు భాష మీద అభిమానంతో ఈ రూట్ లోకి వచ్చిందండి నేను. అంతేమ్మా, అంతే. ఇవన్నీ శైలజ్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. మేడం మాట్లాడమనండి. మేడం అసలు మాట్లాడటం లేదు. ఇంక లీవ్ చేద్దామా? ఒక్క నిమిషం అండి, అన్మ్యూట్ చేయండి. మీ వాయిస్ రావట్లేదు. నా వాయిస్ రావట్లేదండి. లోగా ఉందమ్మా, లోగా ఉంది. ఇప్పుడు పర్లేదు. లీవ్ చేద్దామా మనం? ఈ పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు సహాయం చేసిన న్యాయ నిర్ణేతలకు శతవందనాలు అర్పిస్తున్నాను. సాంకేతికంగా అసాంకేతికంగా మాకు ఏర్పాటును అందించిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పోటీలు దిగ్విజయంగా సాగేలా ఆశీర్వదించిన పద్దిపతి పద్మాకర్ గురువు గారికి శతకోటి నమస్కారములు, వారి పాదపద్మములకు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తుంది. మీ విలువైన కాలాన్ని మాకు హెచ్చించినందుకు చాలా చాలా ధన్యవాదాలని హెచ్చరిస్తున్నాను. మంచిదమ్మా, నమో నమః. మళ్ళీ అవకాశం వస్తే కలుసుకుందాం. నమస్కారం. అది తిరుపతి అండి, శేష్ కుమార్ గారు. అవునమ్మా, వాయిస్ రావట్లేదు నాకు. శైలజ మేడం, మీ వాయిస్ లోగా ఉందండి. అసలు ఏం వినపడలేదు నాకు. అసలు దాదాపు వినపడలా. ఇప్పుడు వినిపిస్తుందా అండి? ఇప్పుడు కూడా బాగా లోగా ఎక్కడో ఉందండి. ధన్యవాదాలండి. సరేనండి, ఆ ధన్యవాదాలు వినపడింది చాలు. సరేనండి శేష్ కుమార్ గారు, మళ్ళీ ఎప్పుడు వీలైనప్పుడు కలుద్దాం.
చెప్పండి రాధ గారు.